అందుకే దేవుడు ఒకానొక సమయంలో మోషేకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప టైటిల్, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంతమంది భూమి మీద ఉన్న వారందరూ అన్నాడు అని అంటే, అక్కడే ప్రస్తుతానికి ఇశ్రాయేలీలే సుమారు 20 లక్షలు ఉన్నారు. అక్కడ అంతా కలిపి ఇశ్రాయేలీలే 20 లక్షలు ఉన్నారంటే, ఇక మిగతా భూమండలం మీద ఇంకెంత మంది ఉండొచ్చు? ఒక 5 కోట్లు అనుకుందాం అప్పటికి. అంటే 5 కోట్ల మందిలో మోషే సాత్వికంలో టాప్ లో ఉన్నాడు. మీ ఇంట్లో ఒక 5గురు ఉంటారా? ఒక 5గురులో సాత్వికుడు ఎవర్రా అంటే ఒక్కడుండడు. అంత షార్ట్ టెంపర్లే. మాట అనే లోపు 4 అనేస్తారు. ఏమంటామో కూడా వినడు, లేస్తూనే ఉంటాడు అంతే. నేను ఇంకేం అనలేదు కదా, నువ్వు అంటావా అని తెలుసులే నాకు. చూసావా, ఏమంటే 5గురులో కూడా నువ్వు సాత్వికుడిగా నువ్వు కనపడలేదంటే, ఇక 50 మందిలో నీకేమన్నా ఇవ్వచ్చా? ర్యాంక్ ఏమైనా లేదు. మరి నీకు ర్యాంక్ ఇవ్వాలంటే ఆవేశములో నెంబర్ 1 వీడు, ఆవేశములో ఈమె నెంబర్ 2, తొందరపట్టంలో మొదటి ర్యాంక్ లో ఉంటది. కాస్త ఓపిక లేదా, సహనం లేదా, సాత్వికం లేదా, అవి అస్సలు లేవు ఈ కాలంలో మరీ. కానీ మోషే గురించి చూస్తుంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు.